మన పల్లెటూళ్ళు మన పల్లెటూళ్ళు మన పల్లెటూళ్ళు పట్టుకొమ్మలురా, మన గ్రామాలు గుండెకాయలురా. మానవాళి మనుగడకు మూలమైనది భూమిరా, మానవాళి మనుగడకు మూలమైనది భూమిరా. ఆ భూమికి విషం కూడు పెట్టబోకురా. మన పల్లెటూళ్ళు మన పల్లెటూళ్ళు పట్టుకొమ్మలురా, మన గ్రామాలు గుండెకాయలురా. Why human being cannot create the wealth? Because the God has not given creation power to the human being. మనిషి సంపదను ఐశ్వర్యాన్ని సృష్టించలేడు. ఎందుకంటే భగవంతుడు మనిషికి సృష్టి చేసే సామర్థ్యాన్ని ఇవ్వలేదు. The science has gone on the moon. Science is too much advanced so that they can go in another universe also. Maybe. But I give the challenge to the scientists. None of the scientists can manufacture the rice in the factory, cannot manufacture the wheat in the factory, cannot manufacture water and air in the factory. విజ్ఞాన శాస్త్రం మనిషిని చంద్రుడి మీదకి తీసుకువెళ్ళింది, మరో విశ్వానికి చేరువ చేయగలిగింది. అయినప్పటికీ ఒక్క బియ్యపు గింజ కూడా కర్మాగారంలో పుట్టించడం సాధ్యం కాదు, ఒక గోధుమ గింజను పుట్టించడం సాధ్యం కాదు. అలాగే గాలిని కానీ నీటిని కానీ ఏదైనా కర్మాగారంలో తయారు చేయడం సాధ్యం కాదు. That means these developed countries thought that if we can't create the wealth in the factory, but we want to increase the wealth in enormous quantity, only option, only solution, we have to exploit some nations, entire universe, so that they can increase their wealth speedily. అందుకే ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఆలోచించాయి, సంపదని కర్మాగారంలో పుట్టించడం సాధ్యం కాదు. ఎందుకంటే మనిషికి ఆ సామర్థ్యం లేదు. కాబట్టి మనము అనివార్యంగా మరికొన్ని దేశాలను దోపిడీకి గురి చేసి మాత్రమే మనకు భారీ స్థాయిలో సంపద కావాలి. కాబట్టి ఆ సంపదని సంపాదించుకోగలం అని ఈ దేశాలు ఆలోచించాయి. So these developed nations prepare one bigger plan to exploit entire undeveloped, developing and underdeveloped countries, and that plan is Green Revolution. That plan is Green Revolution. ఇలా ప్రపంచంలోని ఇతర దేశాలన్నింటినీ దోచుకోవాలని ఈ అభివృద్ధి చెందిన దేశాలు పన్నినటువంటి పన్నాగంలో వాళ్ళు తయారు చేసిన ప్రణాళికలో భాగంగానే ఇతర అభివృద్ధి చెందని, అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశాలు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా దోచుకోవడానికి వాళ్ళు తయారు చేసిన ప్రణాళికే ఈ హరిత విప్లవం. When India accepted Green Revolution, our aim was different. We were wanting the self-sufficiency in the food production, no doubt. But the aims of the exploitation system was totally different. They were not interested in Indian self-sufficiency in the food production, but there were two hidden agendas behind the Green Revolution to launch in India. భారతదేశంలో మనం హరిత విప్లవాన్ని అంగీకరించినప్పుడు, దాన్ని స్వీకరించినప్పుడు మన లక్ష్యం వేరు. భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో స్వయం సమృద్ధిని సాధించాలి అన్నది మన ప్రభుత్వానికి లక్ష్యమై ఉంది, అందులో సందేహం లేదు. అయితే ఎవరైతే మన దేశంలో ఈ హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారో
వాళ్ళ లక్ష్యం అది కాదు. భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో స్వయం సమృద్ధిని సాధించడం పట్ల వాళ్లకు ఎటువంటి ఆసక్తి లేదు. వాళ్లకు భారతదేశంలో ఈ హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడం వెనుక రెండు కుట్రలున్నాయి, రెండు దురుద్దేశాలున్నాయి. Behind the launching of the Green Revolution in India, the exploited system were having two hidden agendas. Number one, to exploit Indian economy, and second one, to destroy natural resources, soil, water, environment and human health. ఇక వారు మన దేశంలో ఈ హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడం వెనుక వారిలో ఉన్నటువంటి రెండు దురుద్దేశాలలో మొదటిది భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం, రెండవది భారతదేశం యొక్క ప్రకృతి వనరులను అంటే నేల, నీరు, వాతావరణం, ఇక్కడి ప్రజల ఆరోగ్యం వీటిని అస్తవ్యస్తం చేయడం అన్నది వారు మన దేశంలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఉన్న రెండవ దురుద్దేశం. Self-sufficiency in the food, it was our agenda, India's agenda. We totally failed because today we are not self-sufficient in food production. భారతదేశం యొక్క లక్ష్యమైనటువంటి ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడం అనే లక్ష్యం ఏదైతే ఉందో దీనిలో భారతదేశం పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే ఈ రోజుకి మనం ఆహార ఉత్పత్తి విషయంలో స్వయం సమృద్ధిని సాధించలేకపోయాం. But that universal exploitation system became successful in their attempts because they have looted, they have exploited total Indian economy and destroyed natural resources, soil, water, environment and human health. ఇలా మన లక్ష్యాన్నైతే మనం సాధించలేకపోయాము కానీ ఏ దురుద్దేశాలతో అయితే వారు మన దేశంలో ఈ హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారో వాటిలో మాత్రం వారు పూర్తిగా విజయాన్ని సాధించారు. వాటిలో మొదటిది మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం, రెండవది మన ప్రకృతి వనరులను, మన నేల, నీరు, వాతావరణం, ప్రజల ఆరోగ్యం వీటిని పూర్తిగా అస్తవ్యస్తం చేయడంలో వారు విజయం సాధించారు. When any farmer will purchase the hybrid seeds, genetically modified seeds, fertilizers, manures, insecticide and tractor and instruments from the market, ultimately money from villages will enter into the cities. ఎప్పుడైనా ఒక రైతు తన వ్యవసాయం కోసం ఈ సంకర విత్తనాలు కానీ, జన్యు పరివర్తన చెందించిన విత్తనాలు కానీ, ఎరువులు కానీ, క్రిమి సంహారకాలు కానీ, ట్రాక్టర్ కానీ, వ్యవసాయానికి ఉపయోగపడే ఇతర పరికరాలను కానీ బజార్ నుంచి కొనుగోలు చేస్తున్నాడో అప్పుడు ఈ తన దగ్గర ఉన్నటువంటి ఈ ధనమంతా కూడా వెళ్ళి నగరాలకు చేరుతుంది. But money will not remain in the cities. Only commission will remain in the cities, in the shops which are selling the seed, fertilizer and insecticide. Entire money will go outside India by means of the manufacturer multinational companies. ఇలా గ్రామాల నుంచి నగరాలకు చేరినటువంటి ఆ డబ్బంతా ఆ నగరాల్లోనే ఉండిపోదు. అక్కడ కేవలం కమిషన్, ఆ దుకాణదారుల కమిషన్ లాభాంశం మాత్రమే అక్కడ ఉంటుంది. మిగిలిన ఆదాయం అంతా కూడా దానిని ఉత్పత్తి చేసినటువంటి, ఆ వస్తువులను తయారు చేసినటువంటి ఆ సంస్థల చేతులకు, విదేశాలలో ఉన్నటువంటి ఆ సంస్థల చేతులకు వెళ్ళిపోతుంది. That means when you are purchasing the inputs of the chemical farming, you are not exploiting your nation, yourself, you are exploiting entire universe also. కాబట్టి
రసాయన వ్యవసాయం కోసం కావలసిన పరికరాలను, వస్తువులను కొనడం ద్వారా మీరు కేవలం మిమ్మల్ని మీరు, మీ దేశాన్ని దోపిడీకి గురి చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తమైనటువంటి ప్రకృతి వనరులకు కూడా మీరు హాని తలపెట్టిన వారు అవుతున్నారు. Multinational companies did not came to you. Multinational companies did not come to you to pressurize you so that you can purchase, you have to purchase the inputs of the chemical fertilizer. No, not at all. Decision is not taken by the multinational companies. Decision is not taken by the government agencies. Decision is not taken by the agriculture universities. Decision is not taken by the agriculture officers. You have taken the decision, you are responsible for that exploitation. ఏ బహుళజాతి సంస్థ కూడా మీరు తప్పకుండా ఈ వస్తువులను కొని తీరాలి అని మీపై ఒత్తిడిని తీసుకురాలేవు. కాబట్టి ఈ పరికరాలు లేదా పదార్థాలను కొనాలి అన్న నిర్ణయం పూర్తిగా మీదే. ఆ నిర్ణయం మీపై బలవంతంగా ఏ బహుళజాతీయ సంస్థ కానీ, ఏ ప్రభుత్వం కానీ, ఏ వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ, లేదు ఏ వ్యవసాయ అధికారి కానీ మీ మీద బలవంతంగా రుద్దలేరు. కాబట్టి వీటిని కొనుగోలు చేయాలి అన్నటువంటి నిర్ణయం పూర్తిగా మీరు స్వతంత్రంగా తీసుకున్నది. When you purchase the hybrid seed and genetically modified seed from the market, you exploit your own nation. ఎప్పుడైతే రసాయన వ్యవసాయం కోసం ఈ సంకర విత్తనాలు, జన్యు పరివర్తన చెందిన విత్తనాలను కొనుగోలు చేస్తున్నారో ఆ క్రమంలో మీరు స్వయంగా మీ దేశానికి దోపిడీకి గురి చేస్తున్న వారు అవుతున్నారు. When you purchase chemical fertilizer, insecticide, tractor and instruments from the market, you are exploiting your nation, yourself. అలాగే రసాయన ఎరువులను, ట్రాక్టర్ను, ఇతర పరికరాలను కొనుగోలు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు దోపిడీకి గురి చేసుకోవడమే కాకుండా మీరు చేజేతుల మీ దేశాన్ని కూడా దోపిడీకి గురి చేస్తున్న వారు అవుతున్నారు. How much exploitation has been done by this green revolution and western type of the luxurious lifestyle? I have calculated and at last I found our economy is exploited every year by 54 lakh crore rupees. 54 lakh crore rupees. ఈ హరిత విప్లవం ద్వారా కావచ్చు, అలాగే మనం అలవాటు పడ్డ పాశ్చాత్య విలాసవంతమైన జీవన విధానం వల్ల కావచ్చు, దీనివల్ల ప్రతి సంవత్సరం మనం ఎంత నష్టపోతున్నామన్నది లెక్కగడితే ఇది ప్రతి ఏటా వీటి వల్ల మనం 54 లక్షల కోట్ల రూపాయలు వీటి వల్ల మనం నష్టపోతూ ఉన్నాం. If we can or we will stop this exploitation on the boundary of India, these 54 lakh crore rupees can be distributed in 6 lakh villages in India with equal quantity, and at last as a result every village will get 9 crore rupees every year for the development of the village, not necessary to take the single rupee from your government. ఇలా నిష్కారణంగా మన దేశం సరిహద్దులను దాటిపోతున్నటువంటి ప్రతి ఏటా మన ఎల్లలు దాటిపోతున్నటువంటి ఈ 54 లక్షల కోట్ల రూపాయలను మనము మన సరిహద్దుల్లోనే ఆపి అదే ధనాన్ని మన దేశంలో ఉన్న 6 లక్షల గ్రామాలకు గనుక పంచినట్లయితే ప్రతి సంవత్సరం ప్రతి గ్రామానికి 9 కోట్ల రూపాయలు మనకు ఆదా అవుతుంది. మనం ప్రభుత్వం నుంచి 1 రూపాయిని కూడా ఆశించకుండా
ఆ 9 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం మన గ్రామంలోని అభివృద్ధి పనులకు ఉపయోగించుకోగలం. Only solution to stop this exploitation, that is zero budget, natural farming and the natural way of life. అందుకు ఏకైక పరిష్కారం ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం మరియు సహజ సిద్ధమైన జీవన శైలి. మన పల్లెటూళ్ళు మన పల్లెటూళ్ళు మన పల్లెటూళ్ళు పట్టుకొమ్మలురా, మన గ్రామాలు గుండెకాయలురా. మానవాళి మనుగడకు మూలమైనది భూమిరా, మానవాళి మనుగడకు మూలమైనది భూమిరా. ఆ భూమికి విషం కూడు పెట్టబోకురా. మన పల్లెటూళ్ళు పట్టుకొమ్మలురా, మన గ్రామాలు గుండెకాయలురా.